కొలనుపాక గౌడ ఐక్య సాధన సమితి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో కొలనుపాక గౌడ ఐక్య సాధనా సమితి సమావేశం నిర్వహించారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా కోటగిరి సత్యం గౌడ్, అధ్యక్షులుగా భీమగోని సంతోష్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఆర్ఏ పండు గౌడ్, కోశాధికారిగా దూడల సాగర్ గౌడ్ మరో 9 మందితో కమిటీ వేయడం జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్షులు సంతోష్ మాట్లాడుతూ ఈ కమిటీ ఆలయ అభివృద్ధి కోసం, ఆలయానికి పోయే దారి మార్గం కోసం మినీ ఫంక్షన్ హాల్ ఏర్పాటుకు కృషి చేస్తామని ఆయన మీడియాకు తెలిపారు. అధ్యక్షులు సత్యం మాట్లాడుతూ రేపు జరగబోయే ఉగాది తెల్లారి వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని, ప్రతి ఒక్కరూ కుటుంబ సమేతంగా పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చైతన్య, మహేష్, నరసింహులు, కాళేందర్ తదితరులు పాల్గొన్నారు. గౌడ ఐక్య వేదిక సాధన సమితి అనే ఒక సమితిని ఎన్నుకోవడం జరిగింది. కొలనుపాక గౌడ సంఘం ఆధ్వర్యంలో. ఈ యొక్క సమితి ఆధ్వర్యంలో గుడికి సంబంధించిన డెవలప్మెంట్ ఫండ్లు, దానిలో భాగంగా రోడ్లు, దానికి సంబంధించిన వనభోజన కార్యక్రమము, ఉగాది తెల్లారి ఉగాది పండుగ రోజు ఘనంగా పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా ఈ సాధన సమితి పనిచేస్తుందని, దీనికి సహకరించిన కుల పెద్దలకు, మాజీ అధ్యక్షులకు, సభ్యులకు, ప్రతి వారికి పేరు పేరున ధన్యవాదాలు. మా యొక్క నూతన కమిటీకి కూడా శుభాకాంక్షలు. అధ్యక్షులు భీమగోని సంతోష్ గారు, ప్రధాన కార్యదర్శి ఆర్ఏ పాండు గారు, గౌరవ సభ్యులుగా నేను కోటగిరి సత్యంలో, మన ఉపాధ్యక్షులుగా బండపల్లి మహేష్, చైతన్, మన మడిపల్లి నరసింహులు గారు, మరియు కార్యవర్గ సభ్యులైన భాస్కర్, కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ మునుముందు అద్భుతంగా ఒకరు మెచ్చే విధంగా పనిచేస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. కొలనుపాక గౌడ ఐక్య సాధన సమితి కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశము ఉగాది ఉత్సవాలు, మన కొలనుపాక ఎల్లమ్మ గుడి ఏదైతే మనకు తాళ్ళు ఉన్నాయో దాని చుట్టూ ఫినిషింగ్, దానికి సంబంధించిన రోడ్డు నిర్మాణం, ఇక్కడ రావడానికి రోడ్డు నిర్మాణము, దీనికి సంబంధించి ఈ కమిటీలో ఉన్న వాళ్ళందరం కలిసికట్టుగా ఇదంతా క్లియర్ మా వల్ల అయినా కానీ సహకరించి, మన గౌడలు ఇంతకుముందు సెటిల్ అయిన హైదరాబాద్లో ఎవరున్నా వాళ్ళు కూడా సహకరిస్తారని ఈ కమిటీకి అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేస్తూ, ఈ కమిటీలో ఎన్నుకోవడానికి సహకరించిన గౌడ పెద్దలందరికీ నమస్కరించి అభినందనలు వీళ్ళకి తెలియజేస్తూ, వాళ్ళందరికీ నమస్కరిస్తూ, నా యొక్క అభిప్రాయం ఏంటంటే ఈ వన భోజనాల కార్యక్రమం మనం అందరం కలిసి గట్టిగా చేసుకోవాలన్నదే నా అభిప్రాయం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.